అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 17 విందాం. అప్పటికే అందరూ తమ వైపు చూస్తుండడంతో వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ ఐ సీ యూ ఇన్ లేటర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చాణక్య. వెళ్తున్న చాణక్య వైపు చూసి చిన్నగా నవ్వుకుంది సమీర. అంతలో తన టీం అంతా ఆమెను చుట్టుముట్టి ఆమె కట్టుకున్న చీరను పొగుడుతోంటే ఇక పొగిడింది చాలు, వెళ్ళి ప్రాక్టీస్ మొదలు పెడదామంటూ వాళ్ళకు సున్నితంగా చెప్పి అక్కడి నుంచి ముందుకు నడిచింది సమీర. అంతలో మిస్ సమీరా అని ఎవరో పిలిచేసరికి అది తెలిసిన వారి గొంతులా ఉండడంతో వెనక్కి తిరిగి చూసింది సమీర. లైట్ బ్లూ కలర్ సూట్లో మ్యాన్లీగా కనబడుతున్న విఘ్నేష్ని చూస్తూనే హాయ్ సార్, హౌ ఆర్ యూ అంది సమీర నవ్వుతూ. యా, ఐఎమ్ గుడ్ మిస్ సమీరా, మీరెలా ఉన్నారు అన్నాడు విఘ్నేష్ కూడా చిరునవ్వు నవ్వుతూ. యా, నేను కూడా బాగానే ఉన్నాను అంది సమీర నవ్వు ముఖంతో. ఆమె ముఖం చూస్తే ఎంతటి స్ట్రెస్ అయినా బర్స్ట్ అయిపోవాల్సిందే. ఇప్పుడు విఘ్నేష్కి కూడా అదే జరిగింది. కారణం, అతని ఈవెంట్ కోసం ఉదయం నుండి చాలా అలసిపోయి ఒత్తిడితో ఉన్నాడు. కానీ సమీర నవ్వు ముఖం చూడగానే అతను అలసటంతా దూరమైనట్టు రిలాక్స్ అయిపోయాడు. ఆ మాటే సమీరకు కూడా చెప్పాడు అతను. అతను అలా చెప్పగానే ఇట్స్ టూ మచ్ సార్ అంది నవ్వేస్తూ. ఆ మాటకి నో, నేను చెప్పేది నిజం, ఇట్స్ ట్రూ అన్నాడు అతను నిజాయితీగా. ఇక సంభాషణ అక్కడితో ఆపకపోతే ఎక్కడికి వెళ్తుందో అనుకున్న సమీర ఓకే సార్, నాకు కాస్త పనుంది, మళ్ళీ కలుద్దాం అంది ముందుకు నడుస్తూ. ఇప్పుడు అన్నాడు విఘ్నేష్ వెళ్తున్న ఆమె వైపు ఆరాధనగా చూస్తూ. అతని మాటలు అర్థం కాక ఏమన్నారు సార్ అంది వెనక్కి తిరిగి చూస్తూ. అదే కలుద్దామన్నారు కదా, ఎప్పుడు ఎక్కడా అంటున్నాను అన్నాడు కాస్త నసుగుతూ. ఆ మాటతో సమీర అతని వైపు అదోలా చూస్తూ ఇతను కూడా అందరిలాంటి మగవాడే అని మనసులో అనుకుని పార్టీ అయిపోయి కలుద్దాం సార్ అని చెప్పి ఇంకో మాటకు తావివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఆమె వైపే ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు విఘ్నేష్. ఈవెంట్ మొదలైంది. సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది సమీర వాళ్ళ టీం. అక్కడ సమీర వాళ్ళ టీం సాంగ్ పాడడం పూర్తి చేసిన వెంటనే హాల్ అంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. అది చూస్తూనే చంద్రశేఖర్ వర్మ ఆనందపడిపోయాడు. వాళ్ళు మ్యూజిక్ వరల్డ్లో అడుగుపెట్టి తప్పు చేయలేదని. అంతేకాదు, విఘ్నేష్ అంత మంచి కంపెనీతో తమ కంపెనీని టైఅప్ చేసినందుకు అతని వైపు మెచ్చుగోలుగా కూడా చూశాడు. ఆ చూపుకే విఘ్నేష్ చాలా సంబరపడిపోయాడు. అదే మంచి అదునుగా భావించి విఘ్నేష్ వెళ్ళి సమీరను బ్రతిమలాడి చంద్రశేఖర్ వద్దకు తీసుకొచ్చి భాస్కామని పరిచయం చేశాడు. సమీర గౌరవంగా అతన్ని విష్ చేసింది. ఆమెను చూస్తూనే నిజంగా మీ వాయిస్ చాలా బాగుంది మిస్ సమీరా, మీ ఆల్బమ్ ద్వారానే మా కంపెనీ మొట్టమొదటిసారిగా మ్యూజిక్ వాళ్ళు అడుగుపెట్టబోతోంది. కంగ్రాట్స్ టు అవర్ సక్సెస్ అన్న డ్రింక్ ఆఫర్ చేస్తూ. అది సాఫ్ట్ డ్రింక్ కావడంతో కాదు అనకుండా అతని ఇచ్చిన గ్లాస్ అందుకుని థ్యాంక్స్ సార్ అంది చిరునవ్వుతో. సమీర చిరునవ్వు చూస్తుంటే అతనికి ఎందుకో సడన్గా బన్నీ గుర్తొచ్చాడు. బన్నీ కూడా ఇలానే మనస్ఫూర్తిగా స్వచ్ఛంగా నవ్వుతాడు. ఇప్పుడు ఈమె నవ్వు కూడా అంతే స్వచ్ఛంగా ఉంది. అతను అలా ఆలోచిస్తుండగా ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను వెళ్ళొచ్చా సార్ అంది సమీర చాలా గౌరవంగా అతని వైపు చూస్తూ. యా, వెళ్ళండి. చెప్పడం మర్చిపోయాను, మేము మ్యూజిక్ వరల్డ్లోనే కాదు సినిమా ఫీల్డ్లో కూడా ఎంటర్ కాబోతున్నాం. ఆ పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. ఒకవేళ మాకు మంచి కథ డైరెక్టర్ దొరికితే మా మూవీకి మీరే మెయిన్ సింగర్, ఏమంటారు అన్నాడు చంద్రశేఖర్ ఆమె వైపే చూస్తూ. అది నా అదృష్టం అంటాను సార్ అంది నవ్వుతూ ఆమె. దట్స్ గుడ్, సరే ఇక మీరు వెళ్ళండి అంటూ వెళ్తున్న ఆమె వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు అతడు. వెళ్తున్న సమీర వెనకే వెళ్తున్న విఘ్నేష్ మేడం, మా కంపెనీ ప్రొడ్యూస్ చేయబోయే సినిమాలో మీరు మెయిన్ సింగర్ అయినందుకు మీకు హ్యాపీగా లేదా అన్నాడు. ఉంది అంది నడుస్తూనే. మరి హ్యాపీనెస్ మూడ్లో నాతో డేట్కి రావచ్చు కదా అన్నాడు స్ట్రైట్ పాయింట్లోకి వచ్చేస్తూ. డేట్ అన్న మాట వినగానే నడుస్తుంది కాస్త ఆగి అతని వైపు సూటిగా చూస్తూ చూడండి మిస్టర్ విఘ్నేష్, నాకు చాలా పనులున్నాయి. ఇంకా నా పర్సనల్ లైఫ్లో నాకు కొన్ని కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. అందుకే ఇలాంటి సమయంలో ఎవరితోని రిలేషన్ కానీ డేట్స్ కానీ వచ్చే సమయం నాకు లేదు.
దీన్ని మీరు తప్పుగా భావించకండి ప్లీజ్ అంటూ వీలైనంత వరకు చాలా సౌమ్యంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. వెళ్తున్న సమీరనే చూస్తూ, నీలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి ఈ కాలంలో దొరకడం కష్టం. అందుకే దొరికిన నిన్ను అస్సలు వదులుకోను. ఎలా అయినా సరే నిన్న ప్రేమలో పడేసి నిన్న దాని చేసుకుంటానంటూ మనసులో గట్టిగా అనుకున్నాడు విఘ్నేష్. పార్టీ అవుతుండగా కంపెనీకి చెందినవారు బయటవారు ఎందరో వస్తున్నారు వెళ్తున్నారు. కానీ సమీర్ ఓ మూలన కూర్చుని ఫోన్లో ఏదో చూసుకుంటూ డిన్నర్ చేస్తోంది. అంతలో తన టీంలో ఉండే దేవి సమీర్ దగ్గరకు వచ్చి, సమీ, నువ్వేంటిలా మూలన కూర్చుని ఒక్కతివే తింటున్నావు? అలా వచ్చి మనం వాళ్ళతో కూర్చోవచ్చు కదా అంది హాల్ మధ్యలో కూర్చుని డిన్నర్ చేస్తున్న తమ వాళ్ళని చూపుతూ. లేదు దేవి, నాకు ఇలానే ఇష్టం, ఇక్కడే బాగుంది నాకు. నువ్వు వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవ్వంది సమీర చాలా సున్నితంగా. సరే అయితే ఇదిగో నీకోసం ఈ జ్యూస్ తీసుకొచ్చాను, దీని టేస్ట్ సూపర్గా ఉంది, ఒకసారి ట్రై చేయి అంటూ సమీర ముందు జ్యూస్ గ్లాస్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దేవి. ఆమె వెళ్ళిపోయాక సమీర ఫోన్లో ఏదో చూసుకుంటూ తింటుంటే ఒక్కసారిగా పొలమారింది ఆమెకి. ఆమెకి దగ్గరలో వాటర్ లేకపోవడంతో దేవి ఇచ్చిన జ్యూస్ని మొత్తం ఒక్క ఉక్కలో తాగేసింది సమీర. దానితో ఆమెకు పొలమారడం కాస్త తగ్గడంతో ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో పడేసి చుట్టూ చూస్తూ నిదానంగా తినడం మొదలుపెట్టింది. తింటున్న ఆమెకు కొద్దిసేపటికి తన ముందున్న వారంతా తలకిందులుగా కూర్చున్నట్లు కనపడుతుంటే కళ్ళు నిలుముకొని చుట్టూ చూసి ఇంకా వారు అలానే కనపడుతుంటే తనలో తనే పిచ్చిగా నవ్వుకుంటోంది. సమీర్ అలా మూల కూర్చోవడం వల్ల తను ఎవరికీ కనిపించడం లేదు, కానీ తనకి మాత్రం అందరూ బాగా కనిపిస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత సమీర కళ్ళు తిరగడం మొదలైంది. ఇంకా సేపటి తర్వాత కళ్ళు మూతలు పడి అలానే తన ముందున్న టేబుల్ మీద పడిపోయింది. అప్పటి వరకు ఆమె చర్యలను గమనిస్తున్న దేవి సమీర్ అలా కళ్ళు తిరిగి టేబుల్ మీద పడిపోవడం చూసి కన్నింగా నవ్వుకుంటూ తన చేతిలో ఉన్న ఫోన్ నుండి ఎవరికో కాల్ చేసి, మీరు చెప్పిన పని చేశాను, ఇక మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మీ నెక్స్ట్ ఆల్బంలో నన్నే మెయిన్ సింగర్గా పెట్టుకోవాలంది. తప్పకుండా అన్నాడు అవతల వ్యక్తి. ఆ మాటకు ఆనందంగా, అయితే ఇక మీరు త్వరగా వచ్చి మీ పని కానివ్వండి అంది. సరే, ముందు నీ టీం వాళ్ళని అక్కడి నుంచి తీసుకుని నువ్వు బయటికి వెళ్ళు అన్నాడు ఫోన్లో ఉన్న వ్యక్తి. సరే సార్ అంటూ డిన్నర్ తినడం పూర్తవ్వడంతో తన టీం వాళ్ళని తీసుకుని, లాన్లో వ్యూ బాగుందంట, మనం వెళ్ళి అక్కడ సెల్ఫీ తీసుకుందామంటూ అటుగా వాళ్ళందరినీ తీసుకెళ్ళింది దేవి. వాళ్ళలా వెళ్ళగానే ఆ ప్లేస్కి వచ్చాడు చాణక్య. వచ్చి సమీర ఎదురుగా నిలబడి స్పృహలో లేని సమీర వైపు ఏదోలా చూస్తూ చిన్నగా నవ్వుకుని ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని ముందుకు నడిచాడు. ఈవెంట్ జరుగుతోంది ఒక 5 స్టార్ హోటల్ టాప్ ఫ్లోర్లో. అక్కడ కింద ఫ్లోర్స్లో రూమ్స్ ఉంటాయి. వాటిలో ఒక రూమ్ను ఆల్రెడీ బుక్ చేసుకున్నాడు చాణక్య. అందుకే తన రూమ్ వైపు వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు అతడు లిఫ్ట్ బటన్ ప్రెస్ చేయగానే లిఫ్ట్ వచ్చి ఆగింది. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యేసరికి చాణక్య సమీరతో సహా అందులోకి నడిచాడు. లోపలికి వచ్చిన అతన్ని అప్పటికే ఆ లిఫ్ట్లో ఉన్న వ్యక్తి చూశాడు. చాణక్య చేతుల్లో స్పృహ లేకుండా ఉన్న సమీరను చూస్తూనే అతని గుండె భారంగా మారిపోయింది. మరింతకీ సమీరను చూసిన వ్యక్తి ఎవరై ఉంటారు? ఇంతకీ చాణక్య వ్యూహం ఏంటి? అతని పన్నాగం ఫలిస్తుందా లేదా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.